తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఇలా పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరడానికి కలెక్టరేట్ లో జెండా ఎగరడానికి ప్రయత్నిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పాలకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి రక్తాన్ని చిందించడానికి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనాడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ గారు బీజేపీ నేత విద్యాసాగర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాలకులు అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా ఆనాటి పాలకులు కానీ నేటి పాలకులు కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపబోవడం ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తీలో పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో 26 జనవరి 15 ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాదాస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగదనుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం, తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చూపెట్టినట్టు ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్లీ గల్లీలో బస్తీలో వాడలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 15 ఆగస్టు 26 జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు విశ్వకర్మ జయంతి ఇవాళ బ్రహ్మ యొక్క సనాతన మహాపురుషుడు యొక్క మానస పుత్రుడు, దాంతోపాటు దేవతల యొక్క భవనాలను రాజధానులను సృష్టించినటువంటి మహనీయుడు మహాపురుషుడు, ద్వారకా నగరాన్ని సృష్టించినటువంటి వీరుడు మహాపురుషుడు. ఇవాళ ఇంజనీర్స్ కర్షకులు కార్మికులే కాకుండా ప్రతి హిందువు ఒక ఘనమైన పండుగగా భావించేటువంటి విశ్వకర్మ జయంతి. ఈ సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం, మన ఆదర్శ స్ఫూర్తి, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి పేదలను ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పాటు తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధికి సహకరించడం కాకుండా 11 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి నిధులను సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ఇంకా ఆయుష్ని ఇవ్వాలని చెప్పి నేను నమ్మిన అమ్మవారిని వేడుకుంటూ సెలవుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై శ్రీరామ్.